హాయ్ ఫ్రెండ్స్, దివ్యాంగులకు గుడ్ న్యూస్ అండి. వివిధ రకాల వైకల్యం కలిగిన వారికి ఉచితంగా పరికరాలను పంపిణీ చేస్తామని, ఇందుకోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి అంటూ తెలంగాణకు సంబంధించి జిల్లాల వారీగా వయోవృద్ధుల దివ్యాంగుల ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అధికారులైతే తాజాగా కీలక ప్రకటన జారీ చేశారండి. ఈ ప్రకటన సారాంశం ప్రకారం మనకు 3 రోజుల క్రితమే దివ్యాంగులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఏంటంటే దివ్యాంగులకు సంబంధించి ఉచిత పరికరాలు ఇచ్చే క్రమంలో సదరంలో 85% వైకల్యం ఉంటేనే వారికి ట్రైసైకిళ్ళు, వీల్ చైర్లు, అలాగే మొబైల్ ట్యాబులు తదితర దివ్యాంగులకు ఉపయోగపడే పరికరాలు ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. తాజాగా 3 రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం సదనంలో 40% వైకల్యం ఉంటే సరిపోతుంది, ఎవరైనా సరే ఈ ఉచిత పరికరాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ ఈ వైకల్య శాతాన్ని 85 నుంచి 40% తగ్గించడం అనేది జరిగింది. దీంతో రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది దివ్యాంగులు ఈ ఉచిత పరికరాల కోసం అయితే దరఖాస్తు చేసుకునే అవకాశం కలిగింది. ఆన్లైన్ ద్వారా ఈ ఉచిత పరికరాల కోసం దరఖాస్తు చేసుకోండి అని చెబుతున్న ప్రభుత్వం ఏ పరికరాలను ఇస్తుంది అంటే రెట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వెహికల్స్, బ్యాటరీ వీల్ చైర్స్, మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్స్, బ్యాటరీ మినీ ట్రేడింగ్ ఆటో వెహికల్స్, హైబ్రిడ్ వీల్ చైర్ అండ్ అటాచ్మెంట్, వీల్ చైర్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్, 4G స్మార్ట్ ఫోన్స్, ట్రైసైకిళ్ళు, క్యాలిఫేర్స్, ఆర్టిఫిషియల్ లిమ్స్, క్రచెస్, వాకింగ్ స్టిక్స్, బ్రెయిలీ బుక్స్, బ్రెయిలీ కిట్స్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, ఎంఆర్సి ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు జిల్లాలోని దివ్యాంగులు obmms.cgg.gov.in అఫీషియల్ వెబ్సైట్ లో ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అన్ని ధృవపత్రాలతో ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలంటూ తాజాగా అధికారులు కీలక ప్రకటన అయితే జారీ చేశారండి. ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఏ విధంగా దివ్యాంగులైన వారు దరఖాస్తు చేసుకోవాలి అనే విషయంపై నేను మీకు పూర్తిగా వివరంగా తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే చాలా సులభంగా మీరే మీ మొబైల్ ఫోన్ లేదా డెస్క్టాప్ లో ఈ యొక్క ఉచిత పరికరాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా దరఖాస్తు చేసుకోవడానికి మనం అఫీషియల్ వెబ్సైట్ అయితే సందర్శించాలి. ఇదే ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మనకు మొదటి పేజీలోనే అప్లికెంట్స్ రిజిస్టర్డ్ బెనిఫిషరీ డిసేబుల్డ్ వెల్ఫేర్ అని చెప్పి మనకి ఇక్కడ ఆప్షన్ అయితే ఇచ్చింది. ఇది అప్లికేషన్ ఫారం యొక్క లింక్. దీన్ని క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ పేజీ ఇలా వస్తుంది. ఇది దరఖాస్తు ఫారం. ఇక్కడ చూసినట్లయితే మొదటగా ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారో ఈ యొక్క దరఖాస్తు ఫారాన్ని వారి వివరాలతో పూరించాల్సి ఉంటుంది. ఇది మొదటి పేజీ కాబట్టి ఈ మొదటి పేజీలో దరఖాస్తుదారుడు తమ జిల్లాని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మండలాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అన్ని ఆప్షన్స్ టైప్ చేయాల్సిన అవసరం లేదు. జిల్లా, అలాగే మండలం, పంచాయతీ అన్ని ఇక్కడే మనకు వివరంగా చూపిస్తుంది. ఈ విధంగా జిల్లా, మండలం, అలాగే పంచాయతీ, అలాగే మీ గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అప్లికెంట్ వివరాలు, దరఖాస్తుదారుని వివరాలు అని ఉంటుంది. ఇందులో వచ్చేసి ముందుగా సదరం సర్టిఫికెట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. సదరం సర్టిఫికెట్ లో మీ పేరు ఎలా ఉందో అలా ఇక్కడ పక్కన ఎంటర్ చేయాలి. తర్వాత డిసేబిలిటీ, వైకల్య కారణం పుట్టుకతో ఉందా, యాక్సిడెంట్ వల్ల వచ్చిందా, డ్యూ టు ఇల్యూనెస్ లేదా అదర్ అని ఉంటుంది. మీ వైకల్యం ఎలా వచ్చిందో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత జెండర్ ని ఎంటర్ చేయాలి. అంటే మీరు పురుషుడా స్త్రీయా అనే విషయాన్ని టిక్కు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా టిక్కు పెట్టుకున్న తర్వాత కింద మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారా, పట్టణ ప్రాంతాల్లో ఉన్నారా, గ్రామీణ ప్రాంతం వారైతే గ్రామీణ ప్రాంతంలో టిక్కు పెట్టుకోవాలి. అలాగే పట్టణ ప్రాంతంలో ఉన్నవారైతే పట్టణ ప్రాంతం, అర్బన్ అనే కాడ టిక్కు పెట్టుకోవాలి. మీరు మ్యారేజా అన్మ్యారీడా అని ఉంటుంది. మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, లేకుంటే అన్మ్యారీడ్ అని టిక్కు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క రిలీజియన్ అడుగుతుంది. బీసీ, సీనా, బుద్ధిస్టా, క్రిస్టియనా, హిందువా, జైనా, ముస్లిమా, మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వారో ఆ కేటగిరీకి సంబంధించి టిక్కు పెట్టుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకుంటే ఆప్షన్ అదే వస్తుంది ఆటోమేటిక్ గా. ఇక హిందూ అని సెలెక్ట్ చేసినట్టయితే ఇక్కడ బీసీఏ, బీసీబీ అని అడుగుతుంది. వాటికి సంబంధించి మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇలా కులాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీ సేవ ద్వారా మీరు పొందినటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్ నెంబర్ను ఇక్కడ
కాలంలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద కాలంలో మీరు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్లో మీ పేరు ఏ విధంగా ఉందో ఆ పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక సబ్ క్యాస్ట్ ఏమైనా ఉంటే అది ఎంటర్ చేయాలి. ఇక ఆధార్ కార్డు ప్రకారం మీ పేరు ఏ విధంగా ఉందో ఆధార్ కార్డులో ఉన్న పేరుని ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ఉంటుంది, ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక మీ యొక్క రేషన్ కార్డు నెంబరు, ఆహార భద్రతా కార్డు అని ఉంది కదా, ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే గనక ఆ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద ఇన్కమ్ సర్టిఫికేట్ లో మీ పేరు ఏముందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక మీ సంవత్సర ఆదాయం ఎంత అనేది మీ రేషన్ కార్డులోనే ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని వారైతే 1,50,000 లోపు రాసుకోవాలి, పట్టణ ప్రాంతాల్లోని వారైతే 2 లక్షల లోపు రాసుకోవాల్సి ఉంటుంది. ఇక మీ యొక్క మొబైల్ నెంబర్ ఏమైనా ఉంటే మొబైల్ నెంబర్, ల్యాండ్లైన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. చివరగా చిరునామా, అడ్రస్ వివరాలు మీరు కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. మీ డోర్ నెంబరు, అలాగే మీ గ్రామము, మండలము, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్తో సహా ఇక్కడ బాక్స్లో ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత డిసేబిలిటీ రకం, మీరు ఏ విధమైన వైకల్యంతో ఉన్నారో, హియరింగ్ ఇంపైర్డ్, ఇంటలెక్చువల్ డిసేబుల్డ్, లెప్రసీ, లోకోమోటర్ డిసేబుల్, విజువల్ ఇంపాక్ట్, మీకు ఏ విధమైనటువంటి వైకల్యం ఉందో ఆ వైకల్యాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వైకల్య శాతం ఎంత ఉందో కూడా రాసుకోవాలి. ప్రజెంట్ మనకు సదరంలో 40% ఉంటే ఈ యొక్క దరఖాస్తుకు చేసుకోవడానికి అర్హులే కాబట్టి 40 అంతకు మించి ఎంత ఉన్నా మీ సదరంలో అంత పర్సెంటేజ్ని ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. ఇకపోతే మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్, అన్ఎంప్లాయ్ అయితే అన్ఎంప్లాయ్ అని పెట్టుకోవాలి. డిగ్రీ పూర్తి చేసిన వారికి ఈ యొక్క పరికరాలు అందించడంలో ప్రభుత్వం ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంది. ప్రథమ ప్రాధాన్యత డిగ్రీ పూర్తి చేసినటువంటి వారికే ఇస్తూ ఉంది కాబట్టి ఆ తర్వాత విద్యార్థులకు అవకాశం ఇస్తూ ఉంది. కాబట్టి మీరు ఏమైనా చదువుకుంటూ ఉండి స్టూడెంట్గా ఉంటే స్టూడెంట్ అని, లేకపోతే అన్ఎంప్లాయ్ దగ్గర టిక్ పెట్టుకోవాలి. ఇక మీ విద్యార్హతలు ఏమిటి అనేది కూడా మీరు పెట్టుకోవచ్చు. అసలు ఏమి చదవకపోయినా నాట్ అప్లికబుల్ పెట్టుకోవచ్చు. ఒకవేళ చదువుకుంటూ ఉంటే 10th, ఇంటరా, డిగ్రీనా, ఇలా రకరకాలుగా కోర్సులకు సంబంధించి మీ యొక్క విద్యార్హతను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మీ వయస్సు ఆధార్లో ఎలా ఉందో అలా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మీ మంత్, ఇయర్, అలాగే డేతో సహా వివరంగా ఇవ్వాలి. ఇక లబ్ధిదారుని రకము ఇండివిజువల్ అని ఇక్కడ ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇండివిజువల్ గా ఉన్న వారికే వస్తుంది కాబట్టి ఇక్కడ ఏమి మీరు రాయాల్సిన అవసరం లేదు. అలాగే ఆల్రెడీ రిసీవ్డ్ ఎయిడ్స్, మీరు గతంలో ఏమైనా తీసుకుని ఉన్నారా అని అనుకున్నట్లయితే ఎస్ అని, లేకపోతే నో అని పెట్టాలి. 5 ఏళ్లకు లోపల తీసుకుని ఉంటే మీకు రాదండి. 5 ఏళ్ల క్రితం ఎప్పుడో తీసుకుని ఉంటే అలాంటి వారికి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నో అని పెట్టుకోండి. అలాగే మీకు ఏం కావాలనుకుంటున్నారు, వీల్ చైర్ కావాలనుకుంటున్నారా, బ్యాటరీ ట్రైసైకిల్ కావాలనుకుంటున్నారా, లేకపోతే 3 చక్రాల మోటార్ బైక్ కావాలనుకుంటున్నారా, అలాగే ఎవరైనా అందులో అయితే స్టిక్స్ కానీ లేకపోతే మొబైల్ ఫోన్ కానీ కావాలనుకుంటున్నారా, ఇక చెవిటికి సంబంధించిన దివ్యాంగం కలిగిన వారైతే ఈ 4G మొబైల్ కావాలనుకుంటున్నారా, మీరు ఏ విధమైనటువంటి పరికరాన్ని పొందాలనుకుంటున్నారో ఇక్కడ ఎయిడ్స్ ఐటమ్స్ దగ్గర మీరు వివరంగా రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ ప్రివ్యూ ఉంది కదా, ప్రివ్యూ టైప్ చేసి మీ యొక్క వివరాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా, మీ పేరు, మండలం, గ్రామం, అలాగే ఆధార్ కార్డు ప్రకారం మీ పేరు కరెక్ట్ ఉందా లేదా, ఆధార్ నెంబర్ ఎంటర్ చేశారా లేదా, అలాగే మీ రేషన్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లు, అలాగే సదరం సర్టిఫికెట్ సంబంధించి నెంబరు కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి సరిచూసుకుని అంతా కరెక్ట్గా ఉన్నట్లయితే మీరు సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే మీకు మీ అప్లికేషన్ సబ్మిట్ చేయబడుతుంది. ఆపై అక్నాలెడ్జ్మెంట్ అనేది మీరు ప్రింట్ తీసుకోవచ్చు. మహిళా, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులు పరిశీలించి మీకైతే పరికరాలను అందించడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా దివ్యాంగులకు సంబంధించి సదరం స్లాట్ అయినా, ఉచిత పరికరాలైనా, పింఛన్లైనా, ఎలాంటి తాజా అప్డేట్ అయినా ప్రభుత్వం నుంచి వచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ ఇస్తుందండి. ఈ అప్డేట్ ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.